ఇక మనం కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే 30 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించింది. 1947 నుంచి 1977 వరకు 30 ఏళ్ళు. ఇప్పుడైనా 12 ఏళ్లే. అప్పుడు 30 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన చరిత్ర కాంగ్రెస్ ఉంది. మొత్తం 79 సంవత్సరాల్లో 54 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర ఉంది. తర్వాత మినిమం సీట్లు పార్లమెంట్ లో 44, మాక్సిమం సీట్లు 414. బీజేపీకి మినిమం 2, మాక్సిమం 313. ప్రధానంగా వచ్చేసి యూపీ అనేది ఇప్పుడు కీలకం. మనము యూపీలో కాంగ్రెస్ తగ్గిపోయిన తర్వాత దేశంలో ఇబ్బంది పడుతుంది కాంగ్రెస్. యూపీలో బీజేపీ పుంజుకున్న తర్వాతనే బీజేపీ బలమైన పార్టీగా ఏర్పడింది. అటువంటి యూపీలో 2014లో బీజేపీకి 71, 80 గాను 71. 2019లో 80కి 64, 2024లో 80కి 33, 71 నుండి అమాంతం తగ్గిపోయినాయి 33. కాబట్టి రేపు కూడా యూపీ ఒక రాష్ట్రమే కావచ్చు, కానీ 2027 అసెంబ్లీ ఎన్నికలు ఇంపార్టెంటే. మొత్తం ఈ దేశాన్ని ప్రభావితం చేస్తాంటూ ముందు ఏ ప్రభుత్వమైనా అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ మెయిన్ గా యూపీ మీద కాన్సన్ట్రేట్ చేసి యూపీలో పుంజుకుంటే కాంగ్రెస్ అధికారానికి వచ్చినట్టే. యూపీలో పుంజుకోకుండా మిగతా ఎన్ని చేసినా గానీ యూపీలో 80 సీట్లు